బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చేవెళ్ల ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ వెళ్లబోతున్నారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారనేటువంటి సమాచారం. మృతుల కుటుంబ సభ్యులు క్షతగాత్రులను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించబోతున్నారు. ఇక ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 30 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రమాద స్థలానికి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లబోతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కడైతే బాధితులు చికిత్స పొందుతున్నారో అక్కడికి కూడా వెళ్ళి పరామర్శించేటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మురళి, ఉదయం నుంచి కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన ముఖ్యమంత్రి అంటే విషయం తెలిసిన వెంటనే అటు అధికారులతో, రవాణా శాఖ అధికారులతో పాటుగా అలాగే ఆ వైద్య ఆరోగ్య శాఖతో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే అక్కడ స్థానిక నాయకులు, అధికారులు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లి సహాయక చర్యలు వేగవంతం చేయాలి, ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీలు లేదు అన్నట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెంటనే అక్కడికి వెళ్లవలసిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ తర్వాత నుంచి కూడా అటు కంట్రోల్ రూమ్ ని సచివాలయంలో ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి బాధిత కుటుంబ సభ్యులకు వెంటనే 7 లక్షల రూపాయలు, అంటే ప్రాణాలు కోల్పోయిన వారికి 7 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 3 లక్షల రూపాయలు పరిహారం కూడా ప్రకటించడం జరిగింది. అలాగే గాయపడిన వారి వైద్య ఖర్చులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇప్పుడు స్వయంగా వెళ్లి ఆ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా ఆయన పరామర్శించి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ హృదయ విదారక ఘటన చూసి తన గుండె చెల్లించిపోయిందని, అలాగే ఈ ప్రమాదం జరగకుండా ఉండవలసిందని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు కూడా సూచనలు చేశారు. అలాగే ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ కూడా అధైర్యపడకుండా చూసుకుంటున్నది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. రైట్, ఎలాంటి భరోసాని ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటినటువంటి పరిస్థితి, ప్రతిదానికి కూడా నిందిస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి పర్యటన కూడా కొంచెం ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి, ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది అక్కడ? ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డి వెంటనే అంటే అక్కడ బాధితుల్లో కూడా కాస్త నమ్మకం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదే విధంగా అటు క్షతగాత్రులకు కూడా 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే సమయంలో తన వంతుగా వాళ్ళందరికీ కూడా అంటే ఒక భరోసాను, అంటే ఈ సమయంలో వాళ్ళకి కావాల్సిన భరోసా కుటుంబ సభ్యులను మీరు చూస్తే రోజుల పసికందుతో పాటుగా ఒక 3 కూతుళ్ళు, అంటే తండ్రి ఉదయం 4:45 తన కూతుళ్ళను తాండూరులో బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లే సమయానికి కూతుర్లు లేరు అనే వార్త తెలిస్తే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 3 కూతుళ్ళు కూడా తండ్రి కోల్పోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వనున్నారు. అయితే ఇదే సమయంలో అక్కడ బాధితులకు ఎక్స్గ్రేషియా కూడా స్వయంగా రేవంత్ రెడ్డి అందించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి అయితే అంతా కూడా విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటన జరిగినటువంటి స్వల్ప వ్యవధిలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడికి వెళుతున్నారంటే పర్యటన కూడా ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏం చెప్తోంది వెంకట్? అక్కడ ఎటువంటి అంటే వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులు కూడా ఏర్పాట్ల విషయంలో కూడా అంటే ముఖ్యమంత్రి వస్తున్నారని ఒక హంగామా లేకుండా, అలాగే అక్కడ వైద్య సేవలకు ఇబ్బంది పడటం కానీ, సహాయక చర్యలు ఏమైనా ఉంటే వాటికి ఇబ్బంది పడటం కానీ, వీటన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి అలాగే సంబంధిత అధికారులు కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పోలీసులతో కూడా డీజీపీతో, సిఎస్తో, అలాగే రోడ్డు రవాణా శాఖ అధికారులతో, అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కీలక అధికారులతో కూడా స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. తాను పర్యటనకు వస్తున్న సమయంలో ఎటువంటి ఇబ్బందులు అంటే సామాన్యులకు కలగకుండా అక్కడ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కూడా తన ప్రోటోకాల్ విషయాన్ని కాసేపు పక్కన పెట్టాలి, బాధితులకు తాను ఉన్నానని ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంలోనే రేవంత్ రెడ్డి అక్కడికి అడుగు పెడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ వెంకట్. ఘటన జరిగినటువంటి ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేటువంటి పరిస్థితి ఉంది. అటు నుంచి అటు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తూ ఉండడంతో బాధితులు కూడా ఒకంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నారంటే ఒక భరోసానిచ్చేటువంటి పరిస్థితిని కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది.